ఇరాన్తో చర్చలకు సిద్ధమైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు ట్రంప్. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే తాము ఏదో ఒక విధంగా ఈ సమస్యను పూర్తిగా అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్తో కలిసైనా లేదంటే వారు లేకుండా తాము త్వరలోనే గల్ఫ్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో తెరిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్తో జరగబోయే చర్చల లక్ష్యాలపై క్లారిటీ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండకూడదని, తన దృష్టిలో ఒప్పందంలో 99% అంశం ఇదేనని స్పష్టం చేశారు ట్రంప్. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నియంత్రించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇక ఇవాళ జరగబోయే పరిణామాలను బట్టి తమ తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు ప్రెసిడెంట్ ట్రంప్. చర్చల కంటే క్షేత్రస్థాయి ఫలితాలకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇరాన్ గత 47 ఏళ్లుగా ఇతర అమెరికా అధ్యక్షులతో చర్చలు జరుపుతూనే ఉందని, కానీ ఆ చర్చల వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయిందని ఆయన విమర్శించారు. తాము గత అధ్యక్షుల్లాగా మాటలకే పరిమితం కావట్లేదని చేతుల్లో చూపిస్తున్నామని తెలిపారు ట్రంప్. ఇక ఇరాన్తో చర్చలకు ముందు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇరాన్ ప్రస్తుతం మనుగడ సాగిస్తోంది అంటే అది కేవలం చర్చలు జరపడం కోసమే అని తెలిపారు. ఇరాన్ వద్ద ఆడేందుకు ఇక ఎలాంటి కార్డులు లేవన్న ట్రంప్ ఆ దేశం ఆర్థికంగా ఇటు దౌత్యపరంగా పూర్తిగా బలహీనపడిందని వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతినిధులతో చర్చలు జరపడం తప్ప ఇరాన్కు మరో మార్గం లేదని, తమ ఉనికిని కాపాడుకోవడానికే వారు ఈ చర్చలకు వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లోని నబాటియే నగరంపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో 12 మంది ప్రభుత్వ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ క్షిపణుల దాడికి అక్కడ ప్రభుత్వ భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో మృతుల సంఖ్య 1900 దాటింది. సెంట్రల్ బీరూట్ ఇతర ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 357 మంది మరణించగా 1223 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా ఈ నెల 8న జరిగినటువంటి దాడులు 5 వారాల తాజా ఘర్షణల్లో అత్యంత ఘోరమైన రోజుగా నమోదయ్యాయి.